ఏర్పాటు చేస్తే కమిషన్ల కోసమే చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెబితే మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కాదు అసలు ముందు దానికి ఇప్పటి వరకు దాని మీద ఏం చేస్తారో దాని మీద డిపిఆర్ లేదు, మరి ఇంకా కమిషన్ల విషయం ఏమొస్తుందని వారు చెప్పకపోయినా అర్థం వచ్చేలాగే చెప్పారు. కాలం గడపడం కోసమే ఈ మీటింగ్లన్నీ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వారు మాట్లాడారు. ఖచ్చితంగా నేనైతే అభినందిస్తాను. మరి మీరేమంటారు కార్తిక్ గారు? ఖచ్చితంగా వెంకరెడ్డి గారు వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు మీరు అన్నట్టు. అయితే నేను అనేది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవటానికి ఉన్న కారణాన్ని మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే ఈ ప్రాజెక్టే అర్థం కాలేదు నాకన్న వ్యక్తిని నీటిపారుదల శాఖ మంత్రిగా చేయటం వల్ల కాదా ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవటానికి వైసీపీ పాపాలు లేవా? ఇంకొకటి కూడా నేను అంటాను, కమిషన్ల కోసమే కలిశారు అనే దానికి ఇప్పుడు అక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు ఉన్నారు, 2 శాఖల అధికారులు ఉన్నారు, 2 శాఖల నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారు, 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఏది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి భేటీలో గతంలో కేసీఆర్ ఇంటికి పోయి జగన్ కలిశారు, కేసీఆర్ జగన్ పక్కకు పోయి మరి సపరేట్ గా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. మరి అక్కడ ఎవరు లేరు మధ్యవర్తులు, అక్కడ ఏం మాట్లాడుకున్నారు? అప్పట్లో నడిచిన పెద్ద చర్చ ఏంటంటే 2019 ఎన్నికల కోసం అక్కడ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వైసీపీకి ఫండింగ్ చేసింది, ఆ ఫండింగ్ తిరిగి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు అని చెప్పారు. మరి దాన్ని నిజం అనుకుందామా? ఇప్పుడు గతంలో నిజానికి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగిన తర్వాత ఏం అప్డేట్స్? తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం లేదు. మరి అంటే సమస్యల పరిష్కారం కోసం ఏం పోలేదా వాళ్ళు? కేవలం కమిషన్లు ఇచ్చిపుచ్చుకునే దానికోసం మాత్రమే వాళ్ళు వెళ్ళారా? అందుకనే హైదరాబాద్ లో మధ్యలో జల్లు పెట్టుకున్న కేసీఆర్ మాట్లాడలేదా? ఇవన్నీ కూడా చర్చించాల్సి వచ్చింది. కేవలం రాజకీయాలు మాట్లాడాల్సి. అందుకనే నాకు మొదటిసారి మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు రాజకీయ అంశాల్లోకి పోలేదు. కానీ రాజకీయ అంశాలే మాట్లాడదలుచుకుంటే, కమిషన్ల గురించే మాట్లాడదలుచుకుంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి భేటీ గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదేమి కేంద్ర మధ్యవర్తిత్వం ద్వారా జరిగినటువంటి సంభాషణ కాదు. కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, కేసీఆర్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఏకాంతంగా భేటీ అయ్యేందుకు కేవలం 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం అన్నారు. కానీ ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఇంకొక మాట ఏంటంటే ఆర్కే రోజా గారింటికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు రాయలసీమకి గోదావరి నదీ జలాలు వినియోగించబడాలి, ఒకేపు పోలవరం కంప్లీట్ చేసుకుంటానే పోలవరం అంటే గోదావరి జలాలు సముద్రంలో కొదాగబోతున్నటువంటి నీరు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని తరలించే విధంగా ఒక ప్రాజెక్ట్ రూపకల్పన జరగాలి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన మాటని మనం ఇవాళ బనక చల్లగా మనం అర్థం చేసుకోవాలి. సరే ఆయన అన్నారు, సేమ్ అలానే వెళ్తున్నారు లేదా పక్కన పెట్టేస్తే ఆయనే ముందుగా కేసీఆర్ ఐడియా ఇచ్చారు ఇవాళ బనకచరణి వాళ్ళు వ్యతిరేకించవచ్చు కాక. కానీ రాజకీయాలు ఎప్పటికప్పుడు వాళ్ళ రాజకీయ స్వార్థాల ఆధారంగా మాట్లాడటం, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా మాట్లాడటం తప్పు. మనం భావోద్వేగాలతో కాకుండా కొంత ప్రాడిగా చూడాలి, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలుగా చూడాలి. 11 సంవత్సరాలు అవుతుంది మనం విడిపోయి, ఇప్పటికీ సమస్యలకి పరిష్కారం దొరకలేదు. కాబట్టి సమస్యలకి పరిష్కారం వెతకడం కోసం నిజంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక ప్రయత్నం చేస్తే మనం అభినందించి తీరాలి, వాటి పరిష్కారం దొరికి తీరాలి. గోదావరి జలాల్లో తెలంగాణ వాట ఎంత, ఆంధ్ర వాట ఎంత? కృష్ణా జలాల్లో తెలంగాణ వాట ఎంత, ఆంధ్ర వాట ఎంత? ఒక ఏదైనా పని మొదలు పెట్టే వాడిని అంటే పళ్ళున్న చెట్టు మీద రాళ్ళేయటం కాకుండా మనం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సహకరించే రకంగా ఉండాలి. ఆ రకంగా ప్రజలను కూడా చైతన్యవంతం చేయాలి. రాజుగారు ఓకే గాది వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఓవరాల్గా ఏమంటారు? మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంగీకరించారు, సరే ఇది కమిషన్ల కోసం అనే దానికి కూడా వారి మాటల్లో ఎక్కడ అంటే ఇంకా అసలు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డిపిఆర్ లేదు, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారో తెలియదు, ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు, ఆ 82,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి. సో వీటి మీద చెప్పకుండా ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదో రాష్ట్రంలో ఉన్న అంశాలను డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ఆ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో మాత్రం ఇదేదో కమిషన్ల కోసం జరిగింది, బనకచర్ల మీటింగ్ వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇది, సో వీళ్ళందరూ కూడా కలిసింది కమిషన్ల కోసమే అనేటువంటి అర్థం వచ్చేలాగా వాళ్ళంతా కూడా నిన్న డిబేట్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. చాలామంది ఆ డిబేట్లో భారీ ఎత్తున విమర్శలు చేస్తూ అరిసరిసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏమంటారు మీరు ఓవరాల్గా? మనం దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఆయనకున్నటువంటి సంస్కారం కానీ వాళ్ళ నాయకుడు లేకపోవటం ఆ పార్టీలో ఉన్నందుకు ఆయన బాధపడతాడో లేదు కానీ నేనైతే బాధపడుతున్నాను. ఎందుకంటే పార్టీ పెద్దలు మనం చెప్పుకునే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్ట్ చేసిన తర్వాత అది ప్రజలకు అవసరమైనప్పుడు దానికి విధి విధానాలు ఉంటాయి. అసలు ఆదిలోనే
అది అక్కడ వెళ్ళి కూర్చోగానే ఏదో చెప్తారు చూడండి, వాడు వీడు మాట్లాడుకున్నాగానే నన్ను చంపేయడానికి మాట్లాడినట్టుగా కొంతమంది ఉంటారు. ఆ టైపులో ఇక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవంగానే దాని మీద ఏదో పెద్దగా తీసుకొచ్చేస్తే అసలు ఎందుకు కలవకూడదు? కలవాలి కదా. ఇప్పుడు అపరిష్కృతంగా మనకు చాలా ఉన్నాయి. తెలంగాణలో మన ప్రాపర్టీస్ బోల్డ్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ గురించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారన్నా? మరి రోజు మంచి ఫ్రెండ్ కదా, ఇద్దరు వాట్లు వేసుకుని ఇద్దరు బొట్లు పెట్టుకున్నటువంటి ఇద్దరు కదా, ఏమైనా ఒక్కటన్నా తీసుకొచ్చాడు పని? ఇది మా రాష్ట్రానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మాకు ఇవ్వండి రా బాబు, మేము ఆర్థిక లోట్లో ఉన్నాము, మాకేమైనా ఉపయోగపడుతుంది ఏ రోజున మాట్లాడగలిగాడా? లేదు కదా. ఇవాళ ఎట్లా మాట్లాడతారు? అందుకనే ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడు చెప్పుకుని వేరే రకంగా వచ్చిన వాళ్ళకి తేడా ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం, అది వెంటనే అయిపోయిందనా? కాదు కదా. ప్రాసెస్